లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ఈ రోజు మనతో పాటు లోకల్ కిచెన్ వ్యూవర్ రత్నం గారు ఉన్నారు. రత్నం గారు మనందరి కోసం ఏం చేసి చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రత్నం గారు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఏం చేస్తూ ఉంటారా? నేను హౌస్ వైఫా? ఓకే, ఈరోజు మా లోకల్ కిచెన్ వ్యూవర్స్ కోసం ఏం చేసి చూపిస్తున్నారు? పప్పు తాలిక తయారు చేస్తాను. ఇంకొక ఐటమ్ కొబ్బరి వడియాలు. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో మనం పప్పు తాలికలు అలాగే కొబ్బరి వడియాలు నేర్చుకోబోతున్నాం. మరి ముందుగా రత్నం గారు మనకి ఏం చేసి చూపిస్తారో తెలుసుకుందాం. రత్నం గారు ముందుగా ఏం చేసి చూపిస్తున్నారు? పప్పు తాలిక తయారు చేస్తాను. ఓకే అండి, మరి దానికి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్కి చెప్తారా? చాలా బలమైన ఆహారం. బియ్యం పిండి ఉడికించి ఇలా ఉండ్రాలుగా తయారు చేసుకున్నాను. పప్పు ఉడికించి మెత్తగా కాకుండా కాస్త పప్పుగా ఉడికించి కందిపప్పు ఉడికించాను. కొబ్బరి తురుము, జీలకర్ర అందులో వేసుకోవడానికి, నెయ్యి, సాల్ట్, తాలికలు తయారు చేసుకోవడానికి బెల్లం, యాలకులు టేస్ట్ కోసం, వాసన కోసం యాలకులు. అన్నీ రెడీగానే ఉన్నాయి. స్టార్ట్ చేద్దాం. ముందుగా బౌల్ పెట్టాలా? ఓకే, సరిపోతుంది. అది అందులో ఒక అర గ్లాసు నీళ్ళు వేయాలి. హాఫ్ గ్లాస్ వాటర్. చాలా అందులో బెల్లం వేసుకోవాలి. ఎంత బెల్లం వేసారండి? పావు కేజీ బెల్లం వేసాను. పావు కేజీ బెల్లము. పావు కేజీ పిండికి పావు కేజీ బెల్లం పట్టేస్తుంది. టేస్ట్గా కావాలంటే కాస్త ఎక్కువ ఓకే, సో ఇక్కడ చక్కెర కాకుండా మనం బెల్లం వాడాలా అండి? బెల్లం వాడాలి. తర్వాత జీలకర్ర తీసుకొని నలపాలి. చేతిలో వేసుకొని బాగా నలిపి ఈ పాకంలో వేయాలి. కాస్త హైలో పెట్టిన ఇలా ఎంత చేస్తున్నామండి జీలకర్రని? బియ్యం పిండి కాస్త జీర్ణం కాదని అంటారు. బియ్యం పిండి కొబ్బరికూర, అందుకోసం తేలిక జీర్ణం అవ్వడానికి ఇది ఒక ఔషధ పదార్థం కూడాను. ఆరోగ్యపరంగా, ఆహారపరంగా కూడా మంచి. కొత్తగా ఉంది. సో ఇలా నలిపేసి మనం జీలకర్ర వేసుకోవాలా? రుచి కోసం యాలకులు వేసుకుంటాం. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి మాకు, వినడానికి కూడా చూడడానికి కూడా. చాలా హెల్దీ ఫుడ్ కూడా. హెల్దీ ఫుడ్ కూడా, ఎందుకంటే కొబ్బరి వేస్తున్నాం మనం. కొబ్బరి, కందిపప్పు, నెయ్యి, ఈ కాంబినేషన్ అసలు మందు పదార్థం. ఓకే ఓకే అండి, ఇది ఎంత టైం పడుతుందండి ఇలా అవ్వడానికి? 10 minutesలో. 10 minutes పడుతుందా? ఓకే ఓకే వ్యూవర్స్, మనం పప్పు తాలికలు తయారు చేసుకుంటున్నాం కదా, మరి పాకం పట్టడానికి 5 minutes పడుతుంది. ఈలోగా ఒక షార్ట్ బ్రేక్. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో రత్నం గారు, మరి పాకం వచ్చేసిందా? వచ్చేసింది. ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇందులో ఉండ్రాళ్ళు, కందిపప్పు, కొబ్బరికూర తురుము వేసుకోవాలి. సో ఉండ్రాళ్ళు, పప్పు, ఇంకా కొబ్బరి తురుము.
మూడు కూడా ఒకటేసారి ఓకే వేసుకున్నాం. కాస్త సిమ్లో పెట్టు. ఇది గరిటె పెట్టకూడదు. గరిట పెట్టకుండా ఇలా చేతి ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు మూత పెట్టాలి. ఓకే అండి. మరి ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తుంటాను. టీవీ చూస్తుంటారా? భగవద్గీత చదువుతాను, లలిత సహస్రం, కృష్ణ సహస్రం చదువుతాను. ఓకే, ఇవన్నీ హాబీస్ అన్నమాట. హాబీస్. మరి లోకల్ టీవీ చూస్తూ ఉంటారా? చూస్తుంటాను. ఏ ప్రోగ్రామ్స్ చూస్తారండి? నాకు 2 అబ్బాయిలు, వాళ్ళు వచ్చారంటే ఇంకా నేను టీవీ వాళ్ళు చూసిందే నేను చూడాలి. వాళ్ళు జగడం ఇవన్నీ చూస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు నేను చూస్తూ ఉంటాను. ఓకే అండి. మరి ఇది అయిందో లేదో చూడండి. అయింది, చూడండి. అయిందమ్మా. సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకుందాం ఇంకా. ఇది 4 రోజులు నిల్వ కూడా ఉంటుంది. పాడవదు. పాడవదు. ఓకే అండి. మరి ఇది రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయావమ్మా? ఓకే అండి రత్నం గారు. సో రెడీ అయిపోయాయి అనమాట. చాలా డిఫరెంట్గా ఉందండి ఈ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ రత్నం గారు. థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, మరి వెరైటీ డిష్ పప్పు తాలికలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా దీన్ని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే మీ అందరి కోసం దీన్ని ఎలా తయారు చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు మరొకసారి. పప్పు తాలికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండితో తయారు చేసిన తాలికలు, ఉడికించిన కందిపప్పు, బెల్లం, కొబ్బరి తురుము, నెయ్యి, జీలకర్ర, ఉప్పు, యాలకులు. పప్పు తాలికలు తయారు చేసుకునే విధానం: ఒక బాండిలో 1/2 గ్లాస్ వాటర్, బెల్లం, జీలకర్ర, ఇలాచీ పౌడర్ వేసి పాకం పట్టాలి. ఇందులో కందిపప్పు, కొబ్బరి తురుము, బియ్యపిండితో చేసిన తాలికలు వేసి 5 మినిట్స్ కుక్ చేయాలి. తరువాత 2 స్పూన్స్ నెయ్యి వేసి కలిపి మూత పెట్టి 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే, పప్పు తాలికలు రెడీ. ఓకే అండి. మరి పప్పు తాలికలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి నెక్స్ట్ ఐటమ్ కొబ్బరి వడియాలు ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో రత్నం గారు, మరి సెకండ్ ఐటమ్ కొబ్బరి వడియాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్కి చెప్తారా? కొబ్బరి వడియాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, కొబ్బరి, ఉల్లి, పచ్చిమిరపకాయలు, అల్లము, జీలకర్ర కలిపి తయారు చేసుకున్న పేస్ట్, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి. ఓకే అండి. ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువే ఉన్నాయి. మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ప్యాన్ పెట్టాలా? ఓకే. ఓకే అండి. మరి ప్యాన్ పెట్టేసాం కదా. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? ఇవన్నీ కలిపి బౌల్ కావాలా? ముందుగా కొబ్బరి కూర, ఉల్లి ముద్ద పేస్ట్ వేసుకోవాలి. ఓకే అండి. మరి దాంట్లో ఏమేమి వేసారో ఇంకొకసారి మా వ్యూవర్స్కి చెప్తారా? ఇందులో కొబ్బరి కూర వేసానమ్మా. అందులో 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం పేస్ట్ తయారు చేస్తాను. సిమ్లో పెట్టాము. ఇందులో కాసంత ఉప్పు వేసుకోవాలా? కాస్త తగినంత ఉప్పు వేసుకోవాలి. ఓకే. ఇక్కడ ఉల్లిపాయలు మనం మళ్ళీ వాడుతున్నాం కదా, ఇందులో ఆల్రెడీ కొంచెం పేస్ట్ లాగా వాడాము మనం. ఇది ఫ్లేవర్ కోసం, అది మనకి రుచి కోసం. ఓకే. పిండి వేసుకోవాలండి? సరిపడా వేసుకో. ఉల్లిపాయ ముక్కలు వేసుకో. ఓకే. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలా? చేత్తో కలిపితే బాగా కలుస్తుందమ్మా.
ఎన్ని ఉల్లిపాయలు తీసుకున్నారండి ఇందులో? ఇందులో 2 ఉల్లిపాయలు 2 పెద్దగా. సో ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలా? చేసుకోవాలి. కొన్ని నీళ్ళు కావాలా? ఎంత వేసుకున్నాను? కొంచెం సరిపోతుంది. కొంచెం చాలు. జస్ట్ అది బాగా కలవడానికి మనం కొంచెం వాడుతున్నాం కదండి. ఆల్రెడీ ఉల్లిపాయల్లో మనకు కొంచెం తడిగానే ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే కొంచెం వాటర్ ఓకే అండి. మిక్స్ అయిపోయిందా? అంతా మిక్స్ అయిపోయింది. ఒక స్పూన్ కావాలి. స్పూన్ కావాలా మీకు? నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఓకే ఓకే అండి. నెయ్యి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేసుకోవాలి? కలిపిన పేస్ట్ ఉంది కదమ్మా, ముద్దంతా ఉంది కదా, ఇవి చిన్న చిన్న వడియాల్లాగా పెనం మీద వేసుకోవాలి. ఓకే, చిన్న చిన్న వడియాల్లా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే, ఇలా 2 వైపులా మనం కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకోవాలి. ఓకే. ఎక్కడ నేర్చుకున్నారండి ఇది? ఇది మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఓకే, మీరు మీ నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నారా? చిన్నప్పుడు అమ్మ దగ్గర, అంటే నాన్నమ్మ దగ్గర ఎవరు లేరు, నాన్న వాళ్ళందరూ బయట ఉన్నారనేసి నాకు నాన్నమ్మ దగ్గర పెట్టారు. ఆవిడ నేను భోజనం చేయడం లేదని రకరకాలు చేసి పెట్టారు. అలా నేర్చుకోవడం అయింది. ఓకే, మీరు మీ నాన్నమ్మ దగ్గర నేర్చుకుంది ఈరోజు అందరికీ నేర్పిస్తున్నారన్నమాట. ఇంకా మా నాన్నమ్మ కొబ్బరితో బదులు రొయ్యలు వేపి ఆ రొయ్యలు కూడా పేస్ట్ చేసి ఇలా తయారు చేశారు. ఓకే, మనం కొబ్బరి వేసాం కదా, అలాగే మనం రొయ్యలు వేసుకుంటే కూడా బాగుంటుందా? బాగానే ఉంటుంది. ఓకే, సో ఇది ఇలా లైట్గా కాగితే చాలా అండి, లేదంటే 2 వైపు బాగా వేగాలి. బాగా వేగాలి, ఎందుకంటే అంత పచ్చిపిండి కదా, బియ్యం పిండి బాగా ఉడకాలి, లేదంటే పచ్చిగా ఉంటుంది. ఇది స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుంది. సాయంకాలం తినడానికి చాలా బాగుంటుంది. అన్నంతో తినడానికి కూడా బాగానే ఉంటుంది. దీని మీద మూత పెడితే బాగా ఉడుకుతుంది. మూత పెట్టాలా? మూత పెట్టాలి. ఓకే ఓకే అండి రత్నం గారు, మరి ఇవి అయిపోయి ఉంటాయి కదా, చూద్దామా? ఓకే అండి, వడియాలన్నీ మనకి రెడీ అయిపోయాయి కదా, మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. ఇది వర్షాకాలం చాలా బాగుంటాయి, రుచిగా ఉంటాయి. ఓకే, ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా చాలా బాగుంది. టమాటా సాస్తో బాగుంటుంది. ఓకే అమ్మా, ఇది రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం. ఓకే, లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. లాస్ట్లో ఓకే, వేడి వేడి కొబ్బరి వడియాలు రెడీ అయిపోయింది. ఓకే అండి రత్నం గారు, సో మంచిగా 2 వైపులా వేగిపోయాయి కదా ఇవి, సో చాలా బాగా కనిపిస్తున్నాయి. సో రత్నం గారు, థ్యాంక్ యూ సో మచ్ 2 సరికొత్త వంటకాలు మా వ్యూవర్స్కి చూపించినందుకు. థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, మరి కొబ్బరి వడియాలు ఎలా తయారు చేయాలో చూసారు కదా, మరి మీరందరూ కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూడండి. కొబ్బరి వడియాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, కొబ్బరి, ఉల్లి, పచ్చిమిరపకాయలు, అల్లము, జీలకర్ర కలిపి తయారు చేసుకున్న పేస్ట్, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి. కొబ్బరి వడియాలు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో కొబ్బరి, పచ్చిమిర్చి, కొద్దిగా బియ్యం పిండి, సాల్ట్, ఉల్లిపాయలు వేసి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వడియాల్లా చేసి ప్యాన్లో వేసి 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. అంతే, మంచి స్నాక్ ఐటెం కొబ్బరి వడియాలు రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో పప్పు తాలికలు అలాగే కొబ్బరి వడియాలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా మా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్కి మీ పేరు, మీ మొబైల్ నెంబర్ టైప్ చేసి SMS చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో 2 సరికొత్త వంటకాలతో మీ ముందు ఉంటుంది మీ లోకల్ కిచెన్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ లోకల్ టీవీ. బాయ్.
లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.